For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. సలార్ యూనివర్స్ లోకి ఎన్టీఆర్ హైప్ పెంచేసిన పృథ్వీరాజ్ సుకుమార్ 270 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో దేవ పాత్రలో ప్రభాస్ నటించగా, వరదరాజ్ మన్నార్ పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పృథ్వీరాజ్. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సలార్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ రేంజ్ లో సలార్ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మాత విజయ్ కిరందూర్ నిర్మించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి భారీ వసూలు రాబట్టింది. మన్నార్ అతడు చేసిన పనిని ఒంటరిగా చేస్తే ఎంత కూల్గా ఉండేవాడు అంటూ ఓ అభిమాని అడగ్గా, అందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందిస్తూ, ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథలలో మన్నార్ కథ చాలా బాగుంటుంది. సలార్లో మన్నార్ పాత్ర కోసం మరో ప్రపంచంలో క్రేజీ క్రాస్ ఓవర్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ క్రేజీ క్రాస్ ఓవర్ ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. సలార్ మరో ప్రపంచంలో హీరో యష్ ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేజీఎఫ్ చిత్రంలో కనిపించిన నటీ నటులు సలార్ మూవీలో ఉన్నారు. దీంతో ఈ సలార్ క్రాస్ ఓవర్ ప్రాజెక్టులో యష్ ఉండే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత నీల్ యంగ్ రెబల్ స్టార్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో మన్నార్ పాత్రకు క్రేజీ క్రాస్ ఓవర్ అంటే తారక్ తో నీల్ చేయబోయే ప్రాజెక్ట్ అని భావిస్తున్నారు. అయితే దీనిపై సలార్ మేకర్ స్పందించలేదు. కానీ ఒకవేళ సలార్ యూనివర్స్ లో ఎన్టీఆర్ ఉంటే మాత్రం ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా దేవర చిత్రీకరణలో బిజీగా ఉన్న తారక్ ఇప్పుడు వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ మూవీలో తారక్ మెయిన్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. ఇక త్వరలోనే దేవర మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.